టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన నా సామిరంగ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాను కొత్త దర్శకుడు విజయ్ బిని తెరకెక్కించారు. ఈ సినిమా మలయాళం మూవీ రీమేక్గా తెరకెక్కేది. ఈ సినిమాతో నాగార్జున కొరియోగ్రాఫర్గా ఉన్న విజయ్ బిన్నిని దర్శకుడిగా పరిచయం చేశారు. ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతికి నా సామిరంగ సినిమాతో మంచి హిట్ అందుకున్న నాగార్జున ప్రస్తుతం కుబేర సినిమాతో బిజీగా ఉన్నారు. శేఖర్ కమ్లా దర్శకత్వాన్ని వహిస్తున్న కుబేర సినిమాలో హీరోగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తుండగా నాగార్జున అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత నాగార్జున ఎవరి డైరెక్షన్లో నటిస్తున్నారు అని నాగార్జున ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే నాగార్జున తన తర్వాతి సినిమాను కూడా విజయ్ బిన్నితోనే చేరున్నట్లు సమాచారం. అయితే ఇటీవలే విజయ్కి అడ్వాన్స్ కూడా ఇచ్చారని సమాచారం. ఈసారి సొంత కథతోనే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రానున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రానుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా నా సామిరంగ మూవీకి సీక్వెల్ అని ఫిలిం సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న టాక్. ఈ సినిమాలో నాగార్జున గారి పాత్ర ఎవరు ఊహించినటువంటి తరహాలో ఉండబోతుందని, ముఖ్యంగా ఇందులో అక్కినేనికి నాగార్జున క్యారెక్టరైజేషన్ ప్రతి సీన్లోనూ గూస్ బంప్స్ తెప్పించే తరహాలో ఉండేలా స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నట్టు తెలుస్తున్న సమాచారం. అంతేకాకుండా నా సామిరంగ సీక్వెల్లో ఒక ఇంపార్టెంట్ రోల్లో మెగా ఫ్యామిలీ హీరో కనిపించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఈ మెగా హీరో ఎవరనేది తెలియాల్సి ఉంది. నా సామిరంగ సీక్వెల్పై వస్తున్నటువంటి ఈ రూమర్స్ నిజమా కాదా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి ఉండక తప్పదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.